కృష్ణా జిల్లా కేసరపల్లిలో రేపు విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖరావం పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్తో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు చెబుతున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన అనంతరం కూడా హిందువులపై దాడులు ఆగని పరిస్థితి ఉంది. కానీ నేడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లి వద్ద హైందవ శంఖారావం అనే పేరుతో కూడా భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయబడ్డారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంది, దాంతో కూడా మనతో మాట్లాడేందుకు గంగరాజు గారు ఉన్నారు. సార్, ఈ రోజు ఇక్కడ హైందవ శంఖారావం అనే పేరుతో కూడా పెద్ద బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఈ సభ ద్వారా అన్ని తొలగుతాయని మనం అనుకోవచ్చా? ఏ విధంగా జరగబోతుంది సార్ ఈ సభ రేపు నుంచి? మనం చూస్తున్నాం, భారతదేశంలోనే కాకుండా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయి దేవాలయాల మీద. అలాగే మత మార్పిళ్లు కూడా చాలా విరివిగా జరుగుతున్నాయి. మనం ఈ మధ్యకాలంలో చూసాం దేవాలయాలు ధ్వంసం చేయటం. అలాగే మనం చూసాం తిరుపతిలో లడ్డూ ప్రసాదం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఈ ఇతర మతస్థులకి ఏ ప్రాబ్లం లేదు, హిందువులకు మాత్రమే ఈ ప్రాబ్లం ఉంది. దీన్ని మరి వారికి ఇచ్చిన సెక్యులరిజంలో అందరూ సమానంగా చూడాలి. హిందువులను విపేక్షిస్తూ వాళ్ళకి ఎటువంటి సహాయం లేకుండా పోలీసు కానీ ఇంకోళ్ళు కానీ మైనారిటీస్కి ఇచ్చిన స్వేచ్ఛ హిందువులకి లేదనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ద్వారా తెలియపరచుదామని ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడుతున్నాడు. ఇంత మెజారిటీ ఉన్న హిందువులకి ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం. అందుచేత అందరూ సమైక్యంగా వచ్చి ఈ నినాదంతో మన భారతదేశం మొత్తం కూడా ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సభ పెట్టడం జరిగింది. దీని ద్వారా అనేక లక్షల మంది 2-3 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిగా చేసాం. స్పందన బ్రహ్మాండంగా ఉంది, ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. అంచేత వారందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఎటువంటి అన్యాయాలు జరిగినా దాన్ని ఎదుర్కొనేటట్టుగా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నార్త్ నుంచి సౌత్ వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సమావేశాలు జరిపి హిందువుల మీద దాడులు ఇటువంటి జరగకుండా, అలాగే దేవాలయాలను పరిరక్షించుకోవాలి. ఈ హైందవ శంఖాధారం ద్వారా దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే విధంగా, ఏంటంటే దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఉంటున్నాయి. తద్వారా దాంట్లో ఎంప్లాయీస్ కానీ వాళ్ళంతా మరి చాలామంది ఇతర మతస్థులు కూడా దాంట్లో జాబ్స్ చేయటం, దానివల్ల చాలా అన్యాయంగా జరుగుతుంది. అటువంటిది జరగకుండా ఉండాలంటే హిందువుల చేతుల్లోనే ఉంటే ఇది సాకారం అవుతుందనే ఉద్దేశంతో ఈ పిలుపుతో ప్రభుత్వాలన్నీ కూడా తప్పకుండా ఆలోచించాలి. ఎందుకంటే మెజారిటీ ఉన్న హిందువులకి ఇటువంటి అన్యాయం జరిగితే మరి అది ఒక తారాస్థాయికి చేరిపోయింది. ఇట్ ఈస్ హై టైం. అంచేత ఈ సభ ద్వారా ఈ సందేశం పూర్తిగా ప్రతి ప్రభుత్వానికి ఈ సందేశం అందించవరగా. ఎంచేదంటే ఇంత మెజారిటీ ఉన్న హిందువులకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఏ స్వేచ్ఛ కూడా, సెక్యులరిజం అంటే అందరికీ సమానంగా ఉండాలి. ఇతర మతస్థులకు లేని ఉన్నదా స్వేచ్ఛ మా హిందువులకు లేకపోవడం చాలా దురదృష్టకరని భావిస్తూ ఈ సభను నిర్వహిస్తున్నాం. సార్, మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం తిరుపతి కానివ్వచ్చు, ప్రతి ఒక్క దేవాలయాల్లో కొన్ని లక్షల ఎకరాల భూములను కూడా కొంతమంది అక్రమంగా కాజేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మఠాల్లో ఉన్నటువంటి భూములు కూడా కొంతమంది నాయకులు కానివ్వచ్చు, అన్యమతస్థులు కూడా కబ్జాలు చేసిన పరిస్థితి ఉంది. కేవలం మన హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు సార్ మనం? ఇంకేదంటే దీనికి అంటే వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది. ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం. అదే కనుక మన హిందువులకు అప్పచెప్తే మన దేవాలయ ప్రాపర్టీస్ అనేవి మనం కాపాడుకుంటాం. అలాగే దేవాలయాలు కూడా మరి మనం బాగా నడుపుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం రామ మందిరం చూస్తున్నాం, అక్కడ 1,00,000 మంది భక్తులు వచ్చిన 1 గంట లోపల ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టు చేస్తున్నాం. భక్తులు కూడా మనం తిరుపతి చూస్తున్నాం, 10,000 రూపాయలు కూడా దర్శనానికి ఛార్జ్ చేస్తున్నారు. మరి ఆ డబ్బంతా అనేక విధాలుగా
చాలా తక్కువ భాగం మటుకి మన హిందువులకు ఉపయోగపడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి దేవాలయం దానికి స్వతంత్రంగా ఉంటే అది నడుపుకుంటానికి లోకల్గా ఉన్న హిందువులు వాళ్ళు మేము దేవాలయాలు మేము నడుపుకుంటామని అంటున్నారు. అంచేత మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ వచ్చిన ఇన్కమ్ భక్తులు సమర్పించే డబ్బంతా దుర్వినియోగం అవుతుంది. దాన్ని సక్రమంగా ఉండాలంటే తప్పకుండా హిందువుల చేతిలోకి దేవాలయాలు రావడం కరెక్ట్ అని భావించి మేము ఈ ఉద్యమాన్ని చేపట్టాం. సార్, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు సార్ ఈ సభ ద్వారా? మరి ఈ సభ ద్వారా మరి ఎంతమంది మరి హిందువులు పడే బాధ ఎంచదంటే రాజకీయం అంటే మరి వాళ్ళు ప్రజల కోరికలను వాళ్ళు మన్నించి చేయాలి. ఇంచేద్దంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి తెలీదో అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. హిందువులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు. అది జరగడం చూసి హిందువులు ప్రతి ఒక్కరు బాగుంది. ఈ సభ ద్వారా అందరినీ మరి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి ఇటువంటిది జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలంతా భావిస్తున్నారంటే వాళ్ళ మరి మనోభావాలను మనం గౌరవించాలనే ఉద్దేశంతో ఈ సభ జరుపుతున్నాం. రైట్. చూసుకున్నట్లయితే మాత్రం ఈ సభ కూడా హిందువులు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వాలి. అదేవిధంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ పౌరుడు కూడా ఈ సభ హాజరు కావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై దాడులు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ ఈ సభ ద్వారా అరికట్టే ప్రయత్నం అయితే చేస్తాము. అదేవిధంగా హిందూ దేవాలయాలు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోంచి హిందువుల ఆధ్వర్యంలోకి వచ్చేలా ఈ సభ తర్వాత చర్యలు తీసుకోబోతున్నామంటూ కూడా ఈ సభ నిర్వాహకులు అయితే ఎవరున్నారో గంగరాజు కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ తెలుగు, విజయవాడ.